నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు సురేష్ కుమార్. ముందుగా హెడ్లైన్స్. గ్రామ సుపరిపాలనలో ముందడుగు వేయాలన్న పాయకురపేట ఎమ్మెల్యే. పాయకురపేటలో వార్డు సభ్యుల శిక్షణా తరగతులను ప్రారంభించిన గొల్ల బాబురావు. లోవ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దైవ దర్శనాలు. ఊరూరా భవానీ దీక్షాదారుల భక్తి రంజని. కొత్త సోరవరంలో దీక్షలు ఆచరించే భక్తులకు అన్నదానం. ప్రజా అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేయాలని పాయకురపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. పాయకురపేటలో పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణా తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే బాబురావు పంచాయతీలకు అన్ని మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పంచాయతీల్లో కొలువుదీరిన పాలక వర్గాలు ఆయా గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ముందడుగు వేసేలా అభివృద్ధి ప్రణాళికలపై ప్రభుత్వం పంచాయతీ సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తుంది. విధులు బాధ్యతలతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో సభ్యులు కీలక పాత్ర పోషించేందుకు గాను ప్రభుత్వం శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా పాయకురపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో కలిసి మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం శిక్షణా తరగతులను ప్రారంభించిన ఆయన ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందించాలన్నారు. జడ్పీటీసీ లంక సూరిబాబు, ఎంపీపీ ఏసరపు పార్వతి, వైస్ ఎంపీపీ దనిశెట్టి మాధవి, ఎంపీడీఓ సాంబశివరావు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. విశిష్టమైనటువంటి రోజు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది అంటే ఎంత గొప్ప వ్యవస్థ అంటే, ప్రజల భాగస్వామ్యంతో, ప్రజాప్రతినిధుల యొక్క సారథ్యంతో గ్రామాల్ని, మన ప్రాంతాల్ని అభివృద్ధి చేసుకుంటూనే కాకుండా వారి యొక్క సంక్షేమం కూడా పంచాయతీరాజ్ వ్యవస్థల ద్వారా చేసుకునేటువంటి మహాభాగ్యం మన కాన్స్టిట్యూషన్లో కూడా ఈ విషయాన్ని పటిష్టంగా పొందుపరచడం జరిగింది. పూజ్య బాపూజీ మహాత్మా గాంధీజీ గారు, అలాగే రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిజంగా ఈ రోజున వారు ఈ భారతదేశానికి రెండు కళ్ళు లాంటి వారు. ఒక కన్ను భారతదేశానికి స్వాతంత్రాన్ని రప్పిస్తే, రెండో కన్ను భారతదేశ పరిపాలన, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క శాసనసభలు, అలాగే పరిపాలన, అలాగే సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా రచించబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. వచ్చినటువంటి గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులు అందరికీ కూడా ఈ రోజున బుక్లో ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ అధికారం ఉందో దీంట్లో చాలా వివరంగా మరి దీంట్లో రాసి ఉంది. నేను మీ అందరికీ కూడా కోరుతున్నాను, ఎందుకంటే మీకు ఎక్కువ జ్ఞానం కానీ సంపాదించినట్లయితే మీరు ఎక్కువ అభివృద్ధి చేసుకోగలరు. గ్రామానికి కావాల్సినటువంటి అభివృద్ధి అంతా మీ యొక్క మన యొక్క బుర్రలోనే ఉండాలి. ఆదివారం లోవ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఆలయ అధికారులు భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఇవాళ ఆలయానికి సుమారు 4,42,940 రూపాయల మేర ఆదాయం సమకూరింది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి లోవ తలుపులమ్మ అమ్మవారు. అందుచేతనే కోరికలు తీరిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఆదివారం నాడు సుమారు 12,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రసాదాల విక్రయాల ద్వారా 1,82,420 రూపాయలు, పూజా టికెట్ల ద్వారా 1,48,160 రూపాయలు, వాహన పూజల ద్వారా 2,000, కాటేజీల ద్వారా 96,760 రూపాయలు, మొత్తం 4,42,940 రూపాయల ఆదాయం సమకూరినట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. ఈవో పెనుమత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించారు.
విజయదశమి దగ్గర పడుతుండటంతో భవానీ మాలధారణ చేసే భక్తులు జగన్మాతకు నిత్య పూజలతో పూజలు గావిస్తున్నారు. ఎంతో పవిత్రంగా దీక్షలు పాటిస్తున్న భవానీలకు అన్న సమారాధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా తుని మండలం కొత్త సూరవరం గ్రామంలో శ్రీ దుర్గా భవానీ అమ్మవారి మాలధారణ గావించిన భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం ప్రారంభమైంది. స్థానిక రామాలయం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన భవానీ మాలధారులు జగన్మాతకు విశేష పూజలు గావించారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇక్కడ 11 రోజుల పాటు నిత్య అన్నదానం కొనసాగుతుంది. గ్రామ పెద్దలు గంగా భవానీ పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక కోటనందూరు మండలం కేఈ చెన్నైపాలెం సమీపంలో జీడిపిక్కల ఫ్యాక్టరీ వద్ద గొర్రెల మందపైకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 గొర్రెలు మృతి చెందగా మరికొన్నింటికి గాయాలు తగిలాయి. అదేవిధంగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలు తగిలాయి. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్మార్ట్ విలేజే అభివృద్ధి ధ్యేయంగా లక్ష్యంతో స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఈ సందర్భంగా పాయకురపేట మండలం శ్రీరాపురం గ్రామాన్ని స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సంస్థ దత్తత తీసుకుంది. విలేజ్ అభివృద్ధి ధ్యేయంగా ఈ సంస్థ అడుగులు వేస్తుంది. ఈ సందర్భంగా తన దత్తత గ్రామమైన శ్రీరాంపురం పంచాయతీకి మరియు ఆసుపత్రికి అవసరమైన పరికరాలను గ్రామ సర్పంచ్ కృష్ణప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడారు. విలేజ్ అభివృద్ధి ధ్యేయంగా తమ సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ జిల్లా ఇన్ఛార్జ్ అబ్దుల్ రజాక్, రీజనల్ మేనేజర్ ఇందుపూడి సుధాకర్, మండల ఎగ్జిక్యూటివ్ ఎండపల్లి సంతోష్ సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు సంతోష్ కుమార్. పాయకురపేట మండలంలో శ్రీరాంపురం విలేజ్ అనే స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థ ద్వారా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామానికి మౌలిక సదుపాయాలు అనేవి ఏవేవి ఇవ్వాలో అంటే అంత సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఇంతకుముందు స్కూల్స్కి వాటర్ ప్యూరిఫైడ్, అంగన్వాడికి వాటర్ ప్యూరిఫైడ్, తర్వాత రిమైనింగ్ డస్ట్బిన్స్ అని, హాస్పిటల్ బెడ్స్ అని, అంగన్వాడీ కిట్స్, స్కూల్కి ఫ్యాన్స్, చైర్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత ఈ విధంగా మేము చేయడానికి సహకరించిన మా రీజనల్ మేనేజర్ అయిన ఇందుపూడి సుధాకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తర్వాత మమ్మల్ని వెనుకుండి నడిపించిన మా జిల్లా ఇన్ఛార్జి గారు అబ్దుల్ రజాక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు
చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ గ్రామ పెద్దలకి వీళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా, ఈ గ్రామం కాకుండా ఈ గ్రామానికి ముందుగా అనుకున్నాం ఈ మండలాన్ని మొత్తం HTG ఇదే విధంగా మండలం ప్రతి గ్రామానికి తిరిగి వాళ్ళకి ఎటువంటి మౌలిక సదుపాయాలు కావాలో ఆ విధంగా మేము మా సాయశక్తుల మా సంస్థ ద్వారా అరేంజ్ చేయడానికి మేము సాయశక్తుల కృషి చేస్తూ ఉంటాము. ఈ యొక్క సంస్థ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే వెనకబడిన విలేజెస్కి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ ఆ విలేజ్ని ఒక స్మార్ట్ విలేజ్గా తీర్చిదిద్దాలనే కోరికతో, ఉత్సాహంతో ఇలాంటి ఇంచుమించు కొన్ని వందల మంది ఉద్యోగస్తుల్ని నియమించుకొని వాళ్ళందరికీ ఉపాధి కల్పిస్తూ గ్రామాల్ని బాగు చేస్తూ ఇంత కృషిగా మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తూ ఇలా చేసినందుకు మా సార్కి, మా అడ్మిన్ టీమ్కి, నెక్స్ట్ నా వెనకాతలో ఉండి నన్ను నడిపించిన ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ప్రెసిడెంట్ గారికి, అలాగే మిగతా మన PHC రిప్రజెంటేటివ్ గారికి, వార్డు మెంబర్స్కి అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. మేము స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ స్మార్ట్ విలేజ్ అనే ప్రాజెక్ట్లో మేము ఈ విలేజ్ని సందర్శించడం జరిగిందండి. ఆల్రెడీ ఇది వరకు స్మార్ట్ విలేజ్ అనే ఈ ప్రాజెక్ట్లో భాగంగా మా RM గారు, ఇండిపూడి సుధాకర్ గారి ప్రోత్సాహంతో, మా అడ్మినిస్ట్రేటివ్, మా జిల్లా ఇన్ఛార్జ్ రజాక్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ ఇదివరకు దీని మీద సర్వే చేయడం జరిగిందండి. సో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అంగన్వాడీస్కి, అలాగే PHCస్కి, అలాగే కాలేజెస్కి, ఈ స్కూల్స్కి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మేము ఇదివరకు వెళ్ళి తెలుసుకోవడం జరిగిందండి. వెళ్ళి తెలుసుకొని ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పేసి అవి రిక్వైర్మెంట్లు అన్నీ మేము ఇప్పుడు తీసుకొచ్చి ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా, అలాగే ఇక్కడ మన PHC అడ్మినిస్ట్రేటివ్ అండ్ రిప్రజెంటేటివ్ మధ్య ఇవన్నీ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. దీంట్లో మా మండలం ఎగ్జిక్యూటివ్ గారు సంతోష్ గారు అండ్ మా అసిస్టెంట్స్, అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ రజాక్ గారు దీంట్లో పాల్గొనడం జరిగిందండి. ఇంతకీ మా స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీని ఇంతగా ఆదరించి మాకు ఎంత ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. స్మార్ట్ యోజన వెల్ఫేర్ సొసైటీ సభ్యులకి అందరికీ, అదేవిధంగా గ్రామ వార్డు మెంబర్లకి, ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన వాళ్ళకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు ఈ యోజన వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఆల్రెడీగా మమ్మల్ని ఒకసారి టచ్ చేసినప్పుడు ఏంటంటే ఈ గ్రామంలో అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు ఏటేటి లేవో మా దృష్టిలో పెట్టండి, మా ఇంత మేము సహకారం అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా నేను చెప్పడం జరిగింది. తక్షణం నేను చెప్పిన వెంటనే వాళ్ళు స్పందించి మా గ్రామానికి కావాల్సిన ఏంటంటే మెయిన్ బేసికల్గా ఏంటంటే ఇక్కడ మా హాస్పిటల్ ఏంటంటే బెడ్ లేవని చెప్పాను, అలాగే స్ట్రెచర్ లేదని చెప్పాను, అలాగే 3 వీలర్ లేదని చెప్పానండి. అదేవిధంగా ఏంటంటే అంగన్వాడీలో ఏంటంటే పిల్లలకి అంటే పౌష్టికాహారం లోపం ఉంది, వాళ్ళకి ఆట వసతులు కట్టేవి అని చెప్పాను. అదేవిధంగా స్కూల్లో చాలా స్కూల్ అన్నీ ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళకంటే స్కూల్లో ఫ్యాన్లు కట్టలేవని చెప్పండి, అవి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. బేసికల్గా ఏంటంటే ఇక్కడ మాకు పారిశుద్ధ్యం అన్నది చాలా లోపించి ఉందండి. ఇక్కడ పారిశుద్ధ్యం దానికి ప్రధాన కారణం ఏంటంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. దానికి నేను ఏం చేశానంటే, సార్ మరి చెత్త సేకరణ మాకు వెట్ అండ్ డ్రై ప్లాస్టిక్ బకెట్స్ మాకు అవసరం ఉంది, తమరు సహకరిస్తే నేను సాయశక్తులను ప్రయత్నం చేస్తానంటే తప్పకుండా చేస్తానని చెప్పి అవి కూడా మాకు ప్రొవైడ్ జరిగింది. వాళ్ళకి నా తరపు నుంచి మా గ్రామ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకున్నాండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ సుపరిపాలనలో ముందడుగు వేయాలన్న పాయకురపేట ఎమ్మెల్యే. పాయకురపేటలో వార్డు సభ్యుల శిక్షణా తరగతులను ప్రారంభించిన గొల్ల బాబురావు. లోవ దేవస్థానానికి పోటెత్తిన భక్తులు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దైవ దర్శనాలు. ఊరూరా భవానీ దీక్షాదారుల భక్తి రంజని. కొత్త సోరవరంలో దీక్షలు ఆచరించే భక్తులకు అన్నదానం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.